గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. శ్రీహరి గారి నాయకత్వం, శైలజ శ్రీహరి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీహరి శైలజ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే శైలజ శ్రీహరి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. जय श्री राम। భారత్ మాతాకి భారత్ మాతాకి 38వ వార్డు కౌన్సిలర్గా మోర శైలజ శ్రీహరి మేము పోటీ చేస్తున్నాము బీజేపీ నుండి. మాకు ఈ ఒక అవకాశం ఇవ్వండి అని వార్డులో గల్లీ గల్లీ తిరుగుతున్నాము ప్రతిరోజు. ప్రజలు కూడా మంచి ఆరాధన ఉంది మా పైన, మంచి విశ్వాసం ఉంది ప్రజల కూడా మా పైన. దయచేసి మీ ఓట్లందరూ మాకు బీజేపీకి ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాము. మేము వార్డు అభివృద్ధి చేయడానికే ముందుకు వస్తున్నాము. మన వార్డులో సీసీ కెమెరాలు లేవు, అది నా సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు పెట్టిస్తానని చెప్తున్నాను. అలాగే మన వార్డులో కమ్యూనిటీ హాల్ కూడా లేదు, దానికి కూడా నేను సహకరిస్తా అని చెప్పిన బండి సంజయ్ కూడా మనకు నిధులు ఇస్తా అని చెప్పాడు. దానికి ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని చెప్తున్నాము. అలాగే ఇంకా రోడ్ మన వార్డుకు సంబంధించినటువంటి డ్రైనేజీ సమస్యలు ఏదన్నా కూడా మేము ముందుండి ప్రతి దానికి కూడా మేము పరిష్కరిస్తాము. మేము అందుబాటులోనే ఉంటాము, ఇక్కడనే ఈ వార్డులోనే ఉంటాం. కాబట్టి దయచేసి వార్డు ప్రజలందరూ మాపై ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వగలని కోరుతున్నాము. పెన్షన్ రాని వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పిస్తామని చెప్తున్నాము. అలాగే ఇంకా ఏంటంటే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన పద్మనగర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద డ్రైనేజీ సమస్య ఉంది. అది ఆ ఫిల్టర్కి సంబంధించింది ఇక్కడ మన వార్డులోనే ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మేము పరిష్కరిస్తామని ప్రజలకి మన వార్డులో ఉన్న అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ వస్తున్నాము. ప్రజల ఆరాధన కూడా మా పైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటేస్తామని అంటున్నారు. అలాగే మాకు బీజేపీకి ఓటేసి సిరిసిల్ల 38వ వార్డు అశోక్ నగర్ మోర శైలజ శ్రీహరి వారిని నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం బీజేపీ తరఫున. నాకు ఓటు వేసి అందరూ గెలిపించగలరని కోరుచున్నాము. మేము వార్డు సమస్యలన్నీ తీర్చుతాము. డ్రైనేజీ సమస్యలు ఏమున్నా అర్హులైన వారికి పెన్షన్లు ఇప్పించి అందరినీ ఆదుకుంటామని కోరుచున్నాము.